కేసీఆర్ గారికి హుజూరాబాద్ అంటే చాలా నమ్మకం, మా హుస్నాబాద్ అంటే చాలా నమ్మకం. క్షమించాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఎన్నికల ప్రచారం హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. ఎందుకు అంటే కేసీఆర్ గారికి ఇది ఒక లక్ష్మీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రారంభమైతే మంచి విజయం వస్తుందనేటువంటి ఒక నమ్మకం హుస్నాబాద్ కార్యకర్తల మీద, హుస్నాబాద్ ప్రజల మీద కేసీఆర్ గారికి ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు హుస్నాబాద్ లో నాకు బాగా గుర్తు, ఆనాడు సైకిల్ యాత్ర చేసిండ్రు కేసీఆర్. సిద్దిపేట నుంచి వరంగల్ జైత్ర యాత్రకు సైకిల్ యాత్ర చేస్తే హుస్నాబాద్ లో పెద్ద ఎత్తున ఇలా ఘనమైనటువంటి స్వాగతం చెప్పి వేలాది మంది కేసీఆర్ గారి వెంట నడిచిన రోజులు నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఉద్యమ తొలినాళ్లలో ఇక్కడ అన్ని మండలాలు గెలిచినాం. ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిచి పార్టీకి మొదటి రోజుల్లోనే బ్రహ్మరథం పట్టినటువంటి నియోజకవర్గం మన హుస్నాబాద్, హుజూరాబాద్. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన విజయాలు నాడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి సారథ్యంలో అద్భుత విజయాలను కూడా మనం చవి చూసినాం. అదే స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో మనం పనిచేస్తూ వచ్చినాం. నిజంగా మీరు గుర్తు తెచ్చుకోండి, మనం అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కావాలని పోరాడినాం, నిరాహార దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. కానీ పట్టించుకున్నారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చింది. ఇవాళ మీ కలను నిజం చేసింది కేసీఆర్ గారు. ఎన్ని చేసుకున్నాం మనం? మన రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం, డిఎస్పీ ఆఫీస్ తెచ్చుకున్నాం, ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీస్ తెచ్చుకున్నాం, గౌరవేలి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. ఇది మన చెరువు గండి మహాసముద్రం స్వయంగా కేసీఆర్ గారే వచ్చి అద్భుతంగా గండి మహాసముద్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఈ నేషనల్ హైవే ఆ రోజు నేను సతీష్ అన్న ఢిల్లీకి పోయి గడ్కరీ గారిని కలిసి 2014-19 మధ్య ఇవాళ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట దాకా అద్భుతమైన నేషనల్ హైవే అయిందంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వంలో మనం తయారు చేసుకున్నటువంటి పని. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎంత అద్భుతంగా కట్టుకున్నాం హుస్నాబాద్ లో. అసలు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ డిపోను మినీ డిపోగా మార్చిండ్రు. అంత 10 బస్సులో ఏముండే. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాని ఫుల్ ఫ్లెజ్డ్ డిపోగా మార్చింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ధర్నాలు మీరు డిపో రద్దయిద్దంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మీరు పాదయాత్రలు చేసిండ్రు, యాదుకుంది నాకు. మళ్ళా దాని డిపోను పునరుద్ధరింపజేసుకున్నాం. హుస్నాబాద్ పట్టణాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాం మనం. రోడ్లు కానీ అసలు గల్లీ గల్లీ మా సతీష్ అన్న అడుగుడు ప్యాకేజ్ తెచ్చుడు 30 కోట్లు, 20 కోట్లు, 15 కోట్లు ప్రతి దఫాలో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కోసం అనేక డబ్బులు సమకూర్చుకొని ఈ పట్టణాన్ని అద్భుతంగా మనం తయారు చేసుకున్నాం. త్రాగునీటి కోసం ఇబ్బంది పడ్డ హుస్నాబాద్, మంచినీరు ఎండాకాలం వచ్చిందంటే పోరాటం ఉండేది, నీళ్ళ యుద్ధాలు జరిగేది. అటువంటి హుస్నాబాద్ కు మరి అద్భుతంగా మిషన్ భగీరథ కింద తండాలకు, గూడాలకు, ఇంటింటికి కూడా త్రాగునీరు తెచ్చి అద్భుతంగా మన హుస్నాబాద్ ను బీఆర్ఎస్ హయాంలో తీర్చిదిద్దుకున్నాం. ఆనాడు మా సతీష్ అన్న అడిగితే ఆరోగ్య మంత్రిగా నేను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఈ హుస్నాబాద్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసి నిర్మాణం చేసుకున్నాం. ఇట్లా అనేక విషయాలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి మనం చేసినటువంటి పనులు. అసలు తండాలు గ్రామ పంచాయతీలు కావాలనే కళ దశాబ్దాల కళ. ఆనాటి కాంగ్రెస్ తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట తప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో 3400 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. ఎందుకు మన హుస్నాబాద్ లో కూడా 120 దాదాపు 100 కొత్త గ్రామ పంచాయతీలు, సబ్జెక్టు కరెక్షన్. ఎన్నో తండాలు ఇక్కడ కూడా మనం గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఇట్లా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇందాక పెద్దలు జీవన్ రెడ్డి సాబ్ చెప్పిండ్రు, బీఆర్ఎస్ మంచిగా పనిచేసింది, కానీ కాంగ్రెస్ ఎక్కువ ఆశ చూపింది. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగింది.
కేసీఆర్ బాగా మనకు రైతు బంధు ఎలక్షన్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బీమా ఇచ్చిండు, ఎన్నికల్లో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా ఓట్ల కోసం చెప్పకపోయినా మన గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 4 కేజీలు కాదు రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తా, సీలింగ్ లేకుండా బియ్యం ఇస్తా అని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఎన్నికల్లో చెప్పినవి చేసిండ్రు, చెప్పని హామీలు కూడా ప్రజలకు ఏం కావాలో మన కేసీఆర్ గారు మనకు చేసి ఇచ్చిండ్రు. అయితే ప్రజలు కేసీఆర్ బాగా చేసిండు, కానీ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అంటుండు కదా, రైతు బంధు 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు కదా, అక్కా చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అంటుండు కదా అని ఒక ఆశ పెట్టిండు మనకు. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఎప్పుడైనా ఆశే గెలుస్తుంది కదా, మనుషులం కదా, ఆశ గెలుస్తుంది. కానీ ఇప్పుడు నిజస్వరూపం బయటపడ్డది. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, రేవంత్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఆయన చెయ్యడు. అరే మనం కేసీఆర్ గారిని అనవసరంగా పోడగొట్టుకున్నామనేటువంటి విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమైతా ఉంది. మొన్న కల్లాల వడ్ల మీద రైతులకు ప్రతి ఒక్కరు కేసీఆర్ అదికొచ్చిండు. ఎరువు బస్తాల కోసం లైన్లలో నిలబడ్డ ప్రతి రైతన్నకు అరే నాడు కేసీఆర్ ఉండగా ఈ ఎరువు బస్తాల గోసలేదు అని గుర్తొస్తా ఉంది. రైతు బంధు కోసం ఎదురు చూసిన రైతన్నకు ఆనాడు మనము అసలు ఎదురు చూడు లేదు, అడుగులు లేదు, టింగు టింగు నా ఫోన్లు మోగిన ఈ రైతు బంధు టైం మీద పడ్డది, కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదని ఇవాళ ఎదురు చూస్తున్న రైతన్నకు కేసీఆర్ యాదికొస్తున్నాడు. ఇట్లా ఏ రంగం చూసినా అద్భుతమైనటువంటి ఫలితాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. కాంగ్రెస్ మోసాలని ఎండగట్టాలి, ప్రజలను చైతన్యపరచాలి. మనం గా పని చేసుకుంటూ పోతే విజయం తానంతట తానే మనకు వచ్చి తీరుతుంది. కానీ కార్యకర్తలుగా మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రాం వచ్చింది, అదేదో భూతమో ఎస్ఐఆర్లో ఏందో ఆగమవుతుందో అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నామో మన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఏ ఓటు ఎక్కడికి పోదు. ఏంది ఎస్ఐఆర్ అంటే ఏంటి? 20 ఏండ్లకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్ అంటే ఫుల్గా రివ్యూ చేస్తారు. మనమే చూస్తాం ఊర్లల్లో చచ్చిపోయిన ఓట్లు అట్లే ఉంటాయి, తీసేస్తారా? డబుల్ ఓట్లు ఉంటాయి మన బూత్ల, పోలింగ్ బూత్లో పనిచేస్తే ఒక ఓటు 2 జాగాలు ఉంటుంది, ఒకటే బూత్లో కూడా 2 సార్లు వస్తుంది. లేదా ఇప్పుడు హుస్నాబాద్ పట్టణం ఉంది, ఇల్లు ఫస్ట్ వార్డులో కాల్ చేసి 5వ వార్డులకు పోయిండు, ఫస్ట్ వార్డులో ఓటు అట్లే ఉంటుంది, 5వ వార్డులో కొత్త ఓటు రాస్తారు. అంటే ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి, ఊర్లో ఉంటాయి, హుస్నాబాద్లో ఉంటాయి. కోయడలో ఓటు ఉంటుంది, పిల్లల చదువుకు హుస్నాబాద్కి వస్తే హుస్నాబాద్లో ఓటు ఉంటుంది. ఈ ఎస్ఐఆర్లో ఏంటంటే డబుల్ ఓట్లు లేకుండా, చనిపోయిన ఓట్లు లేకుండా ఓట్లను ఒకసారి క్లీనప్ చేసి రియల్ ఓటర్స్ను నమోదు చేసే ప్రక్రియ, అంతే తప్ప ఇంట్లో ఏమో లేదు. కాకపోతే పోలింగ్ బూత్ ఏజెంట్లు ఇలా ఎలక్షన్ కమిషను రాజకీయ పార్టీలకు కూడా అధికారికంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించింది. రైట్ రాయల్గా మీరు పాల్గొనొచ్చు. ప్రతి బూత్కు అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటారు. అట్లనే మీరు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్గా మీరు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీరు కూడా అంతే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ నెల 25వ తారీఖు నుంచి అది స్టార్ట్ కాబోతా ఉంది. నెల రోజులు ఉంటుంది, జూన్ 25 నుంచి జూలై 25 వరకు. పోలింగ్ బూత్ ఏజెంట్లుగా మీరు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఈ నెల రోజుల పాటు మీ పోలింగ్ బూత్ ఆఫీసర్తో పాటు ఇంటింటికి వెళ్ళాలి. మీ అంగన్వాడీ టీచర్తో మీరు మాట్లాడండి. ఎవరైనా సహకరించలేదనుకోండి, ఈ పోలింగ్ బూత్ ఆఫీసర్ మీద, ఈ అంగన్వాడీ టీచర్ మీద ఎంఆర్ఓ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయనకు బాధ్యత ఉంటుంది. వాళ్ళు కూడా సహకరించకపోతే మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఇగో మా పోలింగ్ బూత్ ఆఫీసర్ మాకు సహకరించడం లేదని ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైతే వాళ్ళని తొలగించి ఇంకొకరిని పెట్టే అధికారం, హక్కు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్గా రాజకీయ పార్టీగా మనకు ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలి? 2 అప్లికేషన్ ఫామ్లు ఇస్తారు, ఓటర్ నమోదు ఫామ్. ఆల్రెడీ ఇప్పటికే ఫ్యామిలీ గ్రూపింగ్ అని చేసినారు. ఇంట్లో ఒక ఓటు గుర్తిస్తే 2002లో ఒకరి ఓటు ఉంటే
ఆ కుటుంబ సభ్యులందరినీ కలిపి ఫ్యామిలీ గ్రూపింగ్ అనేది జరిగింది, వాళ్ళు చేసినారు. ఇప్పుడు ప్రతి ఓటర్కు 2 అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆల్రెడీ ఫ్యామిలీ గ్రూపింగ్ అయి ఉంటే ఆ ఫామ్ నింపి ఇచ్చేసేయాలి. చదువుకోని వాళ్ళు ఉంటారు, ఫామ్ నింపరాదు, మీరు నింపచ్చు. పోలింగ్ బూత్ ఏజెంట్గా ఆ ఫామ్ నింపి నెల రోజుల్లోగా తిరిగి వారికి అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలి. మీరు కాకపోయినా అంగన్వాడీ టీచర్ కూడా నింపించే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఆ రకంగా అప్లికేషన్ ఫామ్స్ 2 ఇస్తే, ఒకటి రిసీవ్డ్ కాపీ మనం ఇచ్చినట్టుగా సంతకం తీసుకొని మన దగ్గర పెట్టుకుంటాం, ఒకటి ఆ అంగన్వాడీ టీచర్ గారికి ఇస్తాం. ఇది మన కార్యకర్తలు బాగా చేయించాలి. ఎవరన్నా పోలింగ్ బూత్ ఏజెంట్గా బాధ్యత తీసుకున్నారు, మీకు జ్వరం వచ్చిందో ఇంకేదన్నా ఆపద పడితే పార్టీకి చెప్పండి, మీ జాగాలో ఇంకొకరిని పెడతారు. అంతేగాని జిమ్మెదారు తీసుకొని పని చేయకపోతే తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుంది. దయచేసి ఎవరు ఆ పని చెయ్యొద్దు. మీరు ఏం చేయాలి మరి? ఈ నెల రోజులు టైం ఉంది. ఎన్నుంటాయి ఒక బూతులో 7-8